ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక చోట ధనాన్ని తెచ్చి ఇంకో చోట సర్దుబాటు చేయటం, ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి వేరే చోట సర్దుబాటు చేయటం, ఇలాంటివి చోటు చేసుకుంటాయి. అదేవిధంగా మీకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అందులో కొంత భాగం మీ చేతికి అందే పరిస్థితిగా గోచరిస్తుంది. సంతానం యొక్క ఆరోగ్యం గురించి పెద్దగా దిగులు పడాల్సిన అవసరం లేదు. సానుకూలమైన ఫలితాలు వస్తాయి. రోగం నయమవుతుంది. మీకు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మంచి స్వామీజీల ఆశీస్సులు, జగద్గురువుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలిగి ఉంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మానసిక సంతోషాన్ని మూటగట్టుకుంటారు. ఏది ఏమైనప్పుడు కూడాను ఈ కరువు కాలంలో ఈ మాత్రమైనా మనం ఒక పూట తిని తిరగలుగుతున్నాం అనేటువంటి సంతోషాన్ని మీరు కలిగి ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ బాగున్నారు, నా పరిస్థితి బాగాలేదు దేవుడా అని చెప్పని ఏడవకుండా ఉన్నటువంటి దాంట్లో సుఖపట్టంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకోటి లేరు. ఉన్నటువంటి దానికి చాలా తృప్తిపడతారు. చాలు భగవంతుడు ఇది ఇచ్చాడు, రేపు ఇంకోటి ఇస్తాడు, ఇంతవరకే మనం తృప్తిపడతాం అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు. మీ పద్ధతులు ఇంట్లో వాళ్ళకి నచ్చవు, బంధువులకు నచ్చవు, స్నేహితులకు నచ్చవు. పరిగెత్తి పాలు తాగుతాం, 10 రూపాయలు తెచ్చుకుందాం అంటారు. ఆ పద్ధతికి మీరు విరుద్ధంగా ఉంటారు. నిలబడి నీళ్లు తాగటమే శ్రేయస్కరం, పరిగెత్తి పాలు తాగొద్దు అనే సిద్ధాంతానికి మీరు వ్యతిరేకంగా నడుచుకుంటారు. చట్ట వ్యతిరేకమైన పనులు కానీ, చిల్లర పనులు కానీ, లేకపోతే అధికారాన్ని దుర్వినియోగం చేయటం కానీ ఇలాంటి పనులకి మీరు ఇష్టపడరు. మానసికమైనటువంటి సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలకు అతీతంగా అందరికీ కూడాను మీ చేతితో మీరు న్యాయం చేస్తారు. మంచి వ్యక్తిగా మీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కానీ ఓ రకంగా డబ్బులు ఎవరికైతే రావో, మీరు చేసిన చర్యల వల్ల డబ్బులు రాకుండా నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మిమ్మల్ని తిట్టుకుంటారు, మీ గురించి వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, మెడిసిన్ సిటీకి సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అందులో ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మంచి ఉద్యోగాన్ని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మంచి ఉద్యోగాన్ని పొందుతారు. కుటుంబానికి అండగా ఉంటారు. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకొని వెళ్ళాలని అనుకోండి. మీకు ఏమాత్రం ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎదుటి వాళ్ళు చెప్పింది గుడ్డిగా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ పై అధికారులు చెప్పిన దాన్ని మీరు గుడ్డిగా అనుసరిస్తారు. చేయవలసిన పరిస్థితి ఆ విధంగా వస్తుంది. దానివల్ల చేదు అనుభవాలు వస్తాయి. చేదు అనుభవాల తాలూకు ఇబ్బందులు మాత్రం మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. చెప్పి చేయించినటువంటి అధికారులు మాత్రం చేతులు దులుపుకొని వాళ్ళ గదుల్లో వాళ్ళు ప్రశాంతంగా కూర్చుంటారు. మీరు చెప్పిన సలహాలు పెడచెవిన పెట్టినందుకు వాళ్ళు నష్టపోరు, మీరు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ప్రతి విషయంలో కూడాను ఎంత పెద్దవాళ్ళు చెప్పినా కానీ మీ మనసుకు ఇష్టం లేకపోతే ఆ పని చేయవాకండి. ఏదో ఒక వంక పెట్టండి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి, సేవా సంస్థలకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. సంతాన పురోగతి బాగుంటుంది. అదేవిధంగా ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు తీసుకునే జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. ఏమాత్రం ఆందోళన పడాల్సిన పని లేదు. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి.